గతించిన ఆదివారము మనం ఏ అంశాల గురించి నేర్చుకున్నామమ్మా? ఎవరైనా చెప్పగలరా? దేవుని వాక్యము వినేవారికి దేవుని హెచ్చరికలు అనే అంశాన్ని మనం నేర్చుకుంటూ ఉన్నాం. దేవుని యొక్క వాక్యము బోధకుడు బోధిస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క మందిరానికి వచ్చినటువంటి నీవు ఎలా ఉండాలి అని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అంటే నీ చెవి ఎక్కి దేవుని యొక్క మాటలు వినమని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. మొట్టమొదటి విషయంగా గతించిన ఆదివారము మేము నీకు బోధించినటువంటి బోధ. ఎందుకు ఆ మాట దేవుడు సెలవిస్తూ ఉన్నాడు అంటే వారి యొక్క నోటిలో ఉండేమో భౌతిక సంబంధమైనటువంటి ఆహారం అనేది మనిషి బలంగా మంచి పుష్టిగా రక్తం రావడానికి దేవుడు భౌతిక సంబంధమైనటువంటి ఆహారాన్ని మానవుడికి ఇచ్చాడు. ఆత్మ సంబంధంగా నువ్వు బలంగా ఉన్నావా? ఆత్మ సంబంధంగా నువ్వు బలహీనంగా ఉన్నావా? అయితే ఆత్మ సంబంధంగా నువ్వు బలంగా ఉండాలి అంటే ఈ చెవుల ద్వారా దేవుని యొక్క మాటలు నీ హృదయంలోనికి పోవాలి అనేది దేవుడు ఆలోచిస్తున్నటువంటి ఆ మాటలు ప్రియుల. అందుకనే మొట్టమొదటి విషయంగా మనం ఏం చేస్తూ ఉన్నామంటే దేవుని యొక్క మాటలు వినేవారైతే మందిరానికి రావాలి, కానీ దేవుడి మాటలు వెళ్ళకపోతే మందిరానికి రావాల్సిన అవసరత నాకు లేవద్దు అని దేవుని యొక్క మాటలు మనకు తెలియజేస్తూ ఉన్నాయి. ఇది కొంచెం కటువైనటువంటి మాటే, దేవుని యొక్క మాట ఇది. అందుకనే ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 1-2 వచనాలు మనం చదువుకుంటే ఆయన ఏమన్నాడు? నీవు మందిరములకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకమ్మా? ఎందుకు మందిరానికి పోవునప్పుడు నీ ఆలోచన, నీ యొక్క హృదయము, నీ అంతరంగము, నీ యొక్క ప్రవర్తన దేవుని యొక్క సన్నిధానంలో జాగ్రత్తగా దేవుడు చూసుకోవాలన్నాడంటే ఇది దేవుడు నివసించేటువంటి స్థలం. ఇది దేవుడు ఎక్కడ నివసిస్తారంట? ఆయన మందిరములు, ఆయన ప్రజల మధ్య ఆయన నివసిస్తాను అని దేవుడు స్వయంగా తెలియజేశాడు. కనుక ఈ మందిరంలో దేవుడు నివసిస్తాడు అన్నటువంటి సత్యాన్ని ఇక్కడ మనం అందుకనే పరిశుద్ధ గ్రంథంలో మనము చూసినట్లయితే మార్తా మరియను మనము చూసాం. మార్తా మరియ ఎలా ఉన్నది? మార్త వచ్చేసేమో విస్తారమైనటువంటి పనులు పెట్టుకొని నా దేవుడికి నేను మంచి భోజన పదార్థాలు, ఆహారాన్ని ఆయనకు పెట్టాలా, రుచికరంగా నేను తినిపించాలా అని చెప్పేసి ఈమె భౌతిక సంబంధంగా మరి ఆహారం కొరకు ప్రయాసపడుతూ ఉన్నది. కానీ ఆమె చెల్లెలో ఆమె అర్థమైనటువంటి మరియా ఎక్కడ కూర్చొని దేవుని యొక్క మాట వింటున్నదంటే క్రీస్తు పాదముల యొక్క కూర్చొని ఆయన యొక్క మాటలు వింటూ ఉన్నది. చూసా అంటే మరియా ఏది ఎన్నుకున్నది? మరియా ఉత్తమమైన దాన్ని ఎన్నుకున్నది. దేవుని యొక్క వాక్యం అనేది నీ నా జీవితంలో ఉత్తమమైనది అని దేవుని యొక్క గ్రంథం మనకు సెలవిస్తూ ఉన్నది. ఈ మాట మీ ప్రపంచంలో ఎక్కడ కూడా మరి దేవుని యొక్క వాక్యం ఉండదు ప్రియులారా. మందిరాలలో మాత్రమే దేవుని యొక్క వాక్యాన్ని వినే గొప్ప భాగ్యాన్ని దేవుడు నీకు అనుగ్రహించాలన్నటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకనే ప్రభువు ఆ యొక్క మార్తతో అన్నాడు, మార్తా మార్తా నీవు విస్తారమైనటువంటి పనులు పెట్టుకొని ఉన్నావు, కానీ మరియా ఉత్తమమైన దాన్ని ఎన్నుకున్నది. ఏంటిది ఉత్తమమైనదమ్మా? చూడండి ఒకసారి పరిశుద్ధ గ్రంథంలో నుంచి రోమీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము. అపోస్తలుడైనటువంటి పౌలు గారు రోమీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము మొదటి నుంచి చదువుతున్నాం. 12:1. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యతను బట్టి మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. ఏం చేయాలట? దేవుడికి
సజీవ యాగముగా మన యొక్క శరీరాన్ని, మన యొక్క హృదయాన్ని, మన యొక్క ఆత్మని దేవుడికి సమర్పించాలంటున్నాడు. దేవుడిని ఏమైనా ఆయన యొక్క ధనాన్ని అడుగుతూ ఉన్నాడా, లేకపోతే నాకు బంగారం ఇవ్వండి మనం అడుగుతూ ఉన్నాడా, లేకపోతే లోక సంబంధమైనటువంటి ఏది కూడా మనల్ని దేవుడు అడుగుతూ ఉన్నాడా? కాదు. ఇక్కడ అపోస్తలుడైన పౌలు రోమాలో ఉన్నటువంటి దేవుని యొక్క ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాడు, దేవుడికి ఉత్తమమైనది ఏంటంటే సజీవ యాగముగా మీ యొక్క శరీరాన్ని దేవునికి సమర్పించుకోవాలి. దేవుడికి వచ్చిన తర్వాత ఈ శరీరం మన యొక్క ఆధీనంలో ఉండాలి, మన యొక్క హృదయము మన యొక్క ఆధీనంలో ఉండాలా, మన యొక్క మనస్సు మన యొక్క తలంపు దేవుడి యొక్క మందిరంలో ఉన్నప్పుడు దేవుడి మీద ఉండే విధంగా ఉండాలని దేవుడు మన గురించి ఈ యొక్క మాటలు రాయిస్తూ ఉన్నారు. కొన్నిసార్లు ఏం చేస్తామంటే మందిరానికి వెళ్ళిన తర్వాత పక్కన ఉన్నటువంటి వారిని ఇచ్చేవారిగా ఉంటూ ఉన్నాం. అలా లేరమ్మా. కొంతమంది పక్కన వింటున్నటువంటి వారిని చెడగొట్టేవారిగా ఉంటూ ఉన్నారు. కానీ దేవుని మందిరానికి వస్తూ ఉన్నప్పుడు మన యొక్క ఆలోచన మన యొక్క ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలని మొట్టమొదటి విషయంగా గతించిన ఆదివారం మనము తెలుసుకొని ఉంటూ ఉన్నాం. రెండవదిగా ఏం చూసాం మనం? రెండవదిగా దేవుని మాటలు బోధించేటప్పుడు నువ్వు శ్రద్ధగా వినాలనేది మనకు తెలుసుకొని ఉన్నాం. మొదటి వచ్చేసాము మందిరానికి వచ్చేటప్పుడు ఆ యొక్క జాగ్రత్త కలిగి ఉన్నాడు. రెండవదిగా ఏమన్నాడు ఆయన? దేవుని యొక్క మాటలు సువార్తికుడు బోధించేటప్పుడు శ్రద్ధగా వినాలి. శ్రద్ధగా అంటే నీ మనసులోని దేవుని యొక్క మాటలు ఉంటాయి. దేవుని యొక్క నీవు శ్రద్ధ చూపించినట్టయితే దేవుని యొక్క ఆయన యొక్క గొప్పతనం ఏంటో నీకు తెలిసేదిగా ఉంటూ ఉన్నది. అందుకనే రెండవ విషయంగా దేవుని యొక్క మాటలు క్రైస్తవులు శ్రద్ధగా వినాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. చూడండి ఒకసారి అపోస్తలుల కార్యములు అక్కడ ఉన్నటువంటి వారు ఎలా ఉన్నారో దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాం ఒకసారి. అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయము 42వ వచనాన్ని చదువుతున్నాం. 13:42. వారు సమాజ మందిరములో నుండి వెళ్ళుచుండగా ఈ మాటలు మరుసటి విశ్రాంతి దినమున తమతో చెప్పగలనని జనులు వేడుకొని ఏం చేస్తున్నారట? అయ్యా పౌలు గారు, శీలా, ఇదిగో బర్నబా, మీరు బోధించినటువంటి ఆ యొక్క బోధ ఏదైతే ఉంటుందో ఆ బోధ మా హృదయాలను తాకిందయ్యా. ఇదిగో ఇటు సత్యమైనటువంటి వాక్యాలు మేము దేవుని యొక్క గొప్పతనాన్ని నేర్చుకున్నాము. ఎందుకు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చాడు, తన యొక్క ప్రాణాన్ని మన కొరకు ఎందుకు ఆ కలువరిలో సమర్పించాడు, వీటన్నిటిని మేము నేర్చుకున్నామయ్యా. కాబట్టి మరుసటి వారం కూడా మీరు మా పట్టణంలోనే ఉండి మాకు ఈ వాక్యాన్ని బోధించమని అనాడున్నటువంటి దేవుని యొక్క ప్రజలు అడుగుతూ ఉన్నారు. అంటే వారు విన్నట్టమ్మా, వారు విన్నారు కనుక దేవుని యొక్క సత్యాన్ని తెలుసుకుని ఉన్నారు. వారు దేవుని యొక్క మాటలు జాగ్రత్త కలిగి వారి హృదయంలో భద్రపరుచుకున్నారు కనుక వారు మరుసటి దినము కూడా మీరు మా దగ్గర నుండి ఈ మాటలు మాకు బోధించమని పౌలు గారితో ఆ యొక్క జనులు అంటున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అప్పుడు చూడండి కింద వచనంలో మనం చదువుకుంటే, సమాజ మందిరములోని వారు లేచిన తరువాత అనేకులు యూదులను భక్తిపరులైన యూద మత ప్రవిష్టులను పౌలును బర్నబాను వెంబడించి, ఎప్పుడైతే నీవు దేవుని యొక్క వాక్యాన్ని విన్నావో, నీవు దేవుడు ఇచ్చినటువంటి ఆ సత్యమైనది నీకు అర్థమవుతూ ఉన్నది. దేవుని యొక్క మాటలు నీవు ఈ చెవులు విని ఈ చెవులు వదిలివేస్తే ఆయన యొక్క గొప్పతనం నీకు ఎప్పటికీ కూడా అర్థము కాదు. అందుకనే ఒకనొక సమయంలో రోమాలో ఉన్నటువంటి ఆ సంఘానికి అపోస్తున్నటువంటి పౌలు అన్నాడు. ఒకసారి చూడండి, రోమిలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము ఆయన ఏమంటూ ఉన్నాడు? రోమిలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుకుందాం. చూడండి ఒకసారి. ఎందుకనగా దేవుని గురించి తెలియశక్యమైనదేదో అది వారి మధ్య విషదమై ఉన్నది, దేవుడు అది వారికి విషద పరిచయం. అంటే లోకంలో ఉన్నటువంటి మానవాళికి దేవుడు తనను తానుగా ఆయన కనపరుచుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం.
ఇదిగో ఆకాశం వెళ్ళి చూడండి, ఆకాశము దేవుని యొక్క మహిమను మీకు వివరిస్తూ ఉన్నది అంటూ ఉన్నాడు. నిజంగా ఆకాశాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు ఎన్ని అందాలు ఆకాశంలో దేవుడు పెట్టి ఉన్నాడు. రాత్రి కాలం అయితే నీ కంటికి అందంగా కనిపించే చంద్రుడు కనిపిస్తూ ఉంటాడు. రాత్రి కాలం అయితే నీకు చుక్కలు అనేక విధాలుగా నక్షత్రాలు నీకు కనిపిస్తూ ఉంటాయి. అంటే సృష్టి ఇవన్నీ కూడా దేవుడు ఎందుకు నిర్మించాడంటే నా జీవితం బాగుండాలని మన కొరకు ఆయన నిర్మించినటువంటి వాడిగా మనం చూస్తూ ఉన్నాం. అందుకని ఇక్కడ పౌలంటూ ఉన్నాడు, దేవుని గురించిన తెలియసిద్ధమైనదేదో అది వారి మధ్య విశదమై ఉన్నది, దేవుడు అది వారికి విశదపరచును. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దేవత్వమును జగత్తు ఉత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపరచబడుచున్నది. ఎన్నడన్నా ఆలోచించావా నీవు? ఆకాశాన్ని దేవుడు ఎందుకు ఇచ్చాడు? సూర్యుడిని పగటిపూట ఎందుకు నాకు అనుగ్రహించాడు? ఆ యొక్క నక్షత్రాన్ని చంద్రుడిని నా కొరకు దేవుడు ఎందుకు ఏర్పాటు చేశాడు? నేను నివాసించడానికి ఈ భూమిని ఎందుకు తయారు చేశాడు? నేను త్రాగటానికి నీళ్లు దేవుడు, అలాగే తినడానికి మంచి ఆహారమైనటువంటి పండ్లను ఎందుకు దేవుడు నాకు అనుగ్రహించినాడని ఎప్పుడన్నా మానవుడు గ్రహించాడా? అందుకని ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు, దేవుడు ఎక్కడో లేడు, నువ్వు ఎక్కడికెక్కడికో పరిగెడుతూ ఉన్నావు. దేవుడు ఎక్కడ ఉన్నాడో తెలుసా? నీవున్న చోటనే దేవుడు ఉన్నాడు. నీవున్న చోటనే దేవుడు ఉన్నాడు. పైకి చూస్తే దేవుడు నీకు కనిపిస్తాడు. ఆయన చేసిన ఆ యొక్క ఆకాశము అవన్నీ కూడా కిందికి చూస్తే నీకు ఏం కనిపిస్తుంది? భూమి కనిపిస్తూ ఉన్నది. ఆ భూమి దేవుని యొక్క చేతి. అలాగే పగలు చూస్తూ ఉన్నప్పుడు, ఆ సూర్యుడు చూస్తూ ఉన్నప్పుడు నీకేమర్థం కావాలా? దేవుడు ఉన్నాడు అన్నటువంటి విషయము నీ యొక్క మనస్సులో అర్థం చేసుకునే వారిగా ఉన్నారు. అందుకని ఇక్కడ పౌలు అంటున్నాడు, రోమిలారా ఎక్కడెక్కడో వెతుకులాడుతూ ఉన్నారు దేవుడు కనుగొనాలని. ఈనాడు కొంతమంది ఎక్కడెక్కడ చూస్తున్నారట, మేఘాలలో కొండలలోకి వెళ్తారు దేవుడు నాకు కనిపిస్తాడని. అదంతా కూడా పిచ్చి భ్రమ పిల్లారా. ఎక్కడ ఉన్నాడో తెలుసా? నీవున్న చోటనే దేవుడు నీ కొరకే అన్ని సిద్ధపాటు చేసినటువంటి వాడుగా దేవుడిని మనం చూస్తూ ఉన్నాం. అందుకని ఇంకా ఏమంటూ ఉన్నాడో చూడండి. ఆయన ఎలాంటి వాడు? 20వ వచనములో ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దేవత్వమును జగత్తు ఉత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపరచబడుచున్నవి కనుక వారు నిరుత్తరులై ఉన్నారు. సృష్టింపబడినటువంటి వస్తువుల్ని ఆలోచించటం వలన దేవుడు ఉన్నాడు అనడానికి రుజువై ఉన్నదన్నటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క కార్బన్ ఎక్కడ ఉన్నది? దీన్ని ఎవరు తయారు చేస్తారమ్మా? వెల్లి ఎవరు తయారు చేస్తారు. అలాగనే ఈ యొక్క బల్ల ఉన్నది, ఎవరు తయారు చేస్తారు? ఆ తయారు నేర్చుకున్నటువంటి వారు తయారు చేస్తారు. కానీ భూమిని, ఆకాశాన్ని, సూర్యుని, చంద్రుడిని ఎవరు కూడా తయారు చేయలేదు. ఎందుకంటే దేవుడే వీటిని నిర్మించాడు అన్నటువంటి సత్యాన్ని మనం గ్రహించే వారిగా ఉన్నాం. కానీ ఈనాడు మానవులు ఏం చేస్తున్నారో తెలుసా? ఆయన నిర్మించినటువంటి ఆ వస్తువుల్ని ఆలోచించకుండా వాటికే నమస్కరించి వాటికే పూజించేవారుగా మానవులు తయారైపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకని ఇంకా ఏమంటున్నాడో చూడండి ఆయన, మరియు వారు దేవుని ఎరిగి ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు, కానీ తమ వాదములు ఎందు ఏమైపోయారట? వ్యర్థులైపోయారు. నీవు గొప్ప, నేను గొప్ప, దేవుడు ఎక్కడ ఉన్నాడు, మా దేవుడు గొప్ప, నీ దేవుడు గొప్పని ఇలాంటి వాదనలు పెట్టుకొని ఏమైపోయారు మానవులు అంటే వ్యర్థులైపోయినట్టుగా మనం చూస్తూ ఉంటాం. అందుకనే ప్రియారా, మన యొక్క క్రైస్తవ జీవితంలో మనం ఏం చేయాలో తెలుసా? దేవుని గురించినటువంటి ఆ సత్యమనేది మనం తెలుసుకోవాలి. దేవుని యొక్క మందిరములో ఆయన మనం కూర్చున్నప్పుడు ఆయన ఎందుకు దేవుని యొక్క మాటలు తన గ్రంథంలో మన కొరకు రాయించాడో మనం తెలుసుకునే వారిగా ఉండాలి. ఒకవేళ దేవుని యొక్క వాక్యాన్ని నీవు తెలుసుకోలేకపోతే నీ జీవితం ఏమైపోతుందన్నా నీవు కూడా ఎందుకు పనికిరానటువంటి వారిగా మనము అయిపోతామన్నటువంటి సత్యాన్ని మనం గ్రహించాలి. అందుకనే మూడవదిగా ఈ యొక్క మధ్యాహ్నకాల సమయంలో చూస్తూ ఉన్నాం. ఏం చూస్తూ ఉన్నాము అంటే మీరు ఏమి వింటున్నారో జాగ్రత్త కలిగి వినాలా. నాడు మనం అనేకమైనటువంటి బోధలు వింటూ ఉన్నాం. ఎక్కడికెక్కడికో వెళ్ళి మహాసభలకు వెళ్తూ ఉన్నాం.
అక్కడ వారు చెప్పేది సరైనటువంటి బోధ, లేకపోతే బైబిల్లో ఉన్నటువంటి బోధ, లేకపోతే బైబిల్లో లేనటువంటి బోధ నేర్చుకున్నారా? సరైనటువంటి బోధన నేను గ్రహించగలుగుతున్నానని నీవు ఆలోచించలేకపోతే వారిలాగైతే ఈ లోకంలో పడిపోతారు, నీవు కూడా అలాగనే పడిపోవడానికి అవకాశం ఉంది. అందుకని ఏమన్నాడు చూడండి ఒకసారి, మార్కు సువార్త 4వ అధ్యాయం 24వ వచనంలో చదువుకుంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు అక్కడ సెలవిచ్చాడు. ఒకసారి చూడండి, మార్కు సువార్త 4వ అధ్యాయం 24వ వచనము. మార్కు సువార్త 4:24. మరియు ఆయన, మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకొనుడి, మీరెట్టి కొలతతో కొడుతురో అట్టి కొలతతోనే మీకు కొలవబడును. చూసారా, ప్రభు అంటూ ఉన్నాడు, ఓ ఇశ్రాయేలు ప్రజలారా, ఓ యూదులారా, మీరు ఏ బోధ వింటూ ఉన్నారో జాగ్రత్త కలిగి ఉండండి. ఎందుకో తెలుసా, నీ వినే బోధ బైబిల్లో ఉన్నట్టయితే నువ్వు బైబిల్ ప్రకారం జీవించగలుగుతావు. నీ వినే బోధ బైబిల్లో లేకుండా ఉన్నట్టయితే ఆ చెప్పేవాడు నరకానికి పోతాడు, నీవు నరకానికి వెళ్ళడానికి అవకాశం ఉంటూ ఉన్నది. అందుకనే ప్రభు అంటూ ఉన్నాడు, మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోవాలా. బంగారం కొన్నప్పుడు ఇది మంచి బంగారమా చెడ్డ బంగారం అని నువ్వు ఆలోచిస్తున్నావు కదా. కూరగాయలు తినే కొంటూ ఉన్నప్పుడు మీరు మంచి కూరగాయలు లేకపోతే పుచ్చిపోయినాయని నీవు ఆలోచన కలిగి ఉన్నావు కదా. అలాగే భౌతిక సంబంధమైనటువంటి వాటి మీద నీవు ఇంత ఆలోచన కలిగి ఉన్నవే, మరి నీ ఆత్మకు జీవానికి సంబంధించినటువంటి ఆ దేవుని యొక్క మాటలు నేను ఏ మాటలు వింటున్నానని ఎప్పుడన్నా ఆలోచన చేశారా? అందుకనే ప్రభు అంటున్నాడు, మీరేమి వింటున్నారో జాగ్రత్తగా చూసుకోవాలన్నారు. ఎలా ఉండాలా? జాగ్రత్త కలిగి ఉండాలా. లోక సంబంధంగా మనం ఒకవేళ జాగ్రత్త లేకపోయినా దేవుని యొక్క వాక్య విషయంలో, దేవుని మందిర విషయంలో మనము జాగ్రత్త కలిగి లేకపోతే ఈ యొక్క మనలో ఉన్నటువంటి ఆత్మ నరకానికి వెళ్ళే అవకాశం ఉన్నదని మనం గుర్తు చేసుకోవాలనుకున్నాం. ఎందుకు? అనేక మంది అబద్ధ బోధకులు ఉన్నారు, అనేక మంది సత్యము తెలియనటువంటి స్వార్థకులు ఉన్నారు, దేవుని యొక్క వాక్యాన్ని చదవనటువంటి వారు ఉన్నారు, దానిని చదివి అర్థం చేసుకోలేనటువంటి వారు ఉన్నారు, బోధిస్తారు కనుక వారి బోధను విన్నట్టయితే వారు పోతారు, నీవు అదే మార్గంలో పోతామని దేవుని యొక్క గ్రంథం మనకు సెలవిస్తూ ఉంటుంది. అందుకనే చూడండి, ఈ సమయంలో దేవుడు ఏమన్నాడు ఒకసారి చూడండి. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక, అపోస్తలుడైనటువంటి పౌలు గారు తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం చదువుతున్నాం. 4:3. ఎందుకనగా జనులు హితబోధను సహింపక. ఎందుకంటమ్మా జనులు ఏం చేస్తారట? మంచి బోధను సహించలేరు. తీరాలి చేస్తారమ్మా. అందుకని ఇక్కడ పౌలు అంటున్నాడు, ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుని ఏం చేస్తారో తెలుసా? ఈ దానం అయితే ఉన్నదన్నట్టు చెబుతాడు, ఇతను మనకు అవసరం లేదని అనుకునే జనాంగం ఉన్నారు. అలాగనే మరొక వ్యక్తిని గురించి ఇతను నా గురించే బోధిస్తాడని మరొక వ్యక్తిని స్వార్థకులు అనేవారిగా ఉన్నారు. ఎందుకంటే జనులు ఎలా అయిపోయారంటే దురద చెవులు గలవారై, అంటే వారి యొక్క హృదయం సరైనటువంటి రీతిలో లేదు, వారి యొక్క ఆలోచన దేవుడిలో లేదు. వారి యొక్క ఆలోచన ఎలా ఉన్నదన్నా, ఇదిగో ఏ కథ చెప్తాడా ఆ కథ వినేవారిగా ఉన్నారు. నిజంగా బైబిల్లో కథలు ఉన్నాయమ్మా, ఎక్కడ పెద్ద కథలు లేవమ్మా. బైబిల్ ఎక్కడా కూడా నీతో పల్లయాడినట్టు ఉండదు. బైబిల్ ఎక్కడా కూడా నిన్ను నవ్వించడానికి కాదు బైబిల్ రాసింది. బైబిల్ ఎప్పటికీ కూడా కట్టుగానే ఉంటూ ఉన్నది. ఆయన యొక్క మాటలు అని ఈనాడున్నటువంటి క్రైస్తవులు అర్థం చేసుకోలేక ఇదిగో అక్కడైతే బాగా ఎగరవచ్చు, ఇదిగో ఇక్కడైతే బాగా సంతోషంగా ఉండొచ్చని ఈ విధమైనటువంటి దురద చెవులు గల వారై వారేం చేస్తున్నారంటే వారి కొరకు తమ స్వకీయ బోధకులు వారు తయారు చేసుకుంటూ ఉంటారు. ఈ విషయమై ప్రభు యూదుల్ని గద్దించినటువంటి వారిగా మనం చూస్తాం. ఒకసారి చూడండి, ఎవరిని గద్దించాడు? మత్తయి సువార్త 15వ అధ్యాయము. ఆయన ఎవరిని గద్దించాడు చూడండి ఒకసారి. మత్తయి సువార్త 15వ అధ్యాయము
15:6 మీరు మీ పారంపర్యాచార నిమిత్తమై దేవుని వాక్యమును నిరర్ధకము చేయుచున్నారు. వేషధారులారా, ఎలాంటి వారట? ఒక పక్క పరిశీలన శాస్త్రం అన్నటువంటి వారు దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని వదిలివేసి వారు కొట్టిమేరలోను, పుణ్యాలలోను, ఆవగింజల్లోను, అలాగనే గొర్రెపిల్లల విషయంలోను ప్రథమఫలాన్ని ఆశిస్తూ ఉన్నారు. అంటే వారు లోక సంబంధమైనటువంటి వాటిని ఆశిస్తూ ఉన్నారు, కానీ దేవుడు ఇచ్చిన ధర్మశాస్త్ర వాక్యాన్ని వారు భయపడలేనటువంటి వారిగా మనం చూస్తూ ఉన్నాం. అందుకని అటు వారిని ప్రభు ఏమంటున్నాడు? వేషధారులారా, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరుచుదురు కానీ వారి హృదయం నాకు దూరముగా ఉన్నది. మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు. ఎవరన్నా మాత్రమయ్యి ప్రభువే చూపిస్తూ ఉన్నారు. ఓ యూదులారా, ఇశ్రాయేలు ప్రజలారా, సినాయి పర్వతం మీద మోసేకి ఇచ్చినటువంటి ఆ ధర్మశాస్త్రాన్ని మీరు భయపడక ఆచరించక, ఆ యొక్క ఆజ్ఞ ప్రకారం మీరు నడవక, ఇదిగో పరిశీలన శాస్త్రంలో సద్దుకైనటువంటి ఆ పులిసిన పిండినటువంటి ఆ బోధను మీరు వింటూ దేవుడి యొక్క వాక్యాన్ని మీరు నిరర్థకం చేస్తున్నారు అని ఆయన సెలవిస్తూ ఉన్నారు. ఇందుకే ప్రభువు మీద పగబట్టింది, ఎందుకే యేసుక్రీస్తు వారు చంపాలని ఆ పరిశీలన శాస్త్రులు అనుకున్నది. మేము పుట్టినలోను, కొత్తిమీరలోను, ఆవగింజలోను, అలాగే ప్రతి పొలాలలోను మేము దేవుడి యొక్క మందిరానికి తీసుకుని రమ్మని మేము బోధ చేస్తూ ఉంటే, నువ్వు ఎక్కర్లేదు, దేవుడి యొక్క ఆత్మను గైకొనమని ఇతరు బోధిస్తూ ఉన్నాడని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని ఏం చేశారు తెలుసా? ఎప్పుడు దొరుకుతాడా, నేను ఎప్పుడు చంపాలా అని వారు ఎదురు చూసినటువంటి వారిగా మనం చూస్తూ ఉన్నాం. అందుకనే దేవుడి యొక్క వాక్యము ఎలాంటిది? మూడో విషయం అంటే ఏమి వింటున్నారో మీరు జాగ్రత్త కలిగి ఏమి వింటూ ఉన్నాం. గానం చెప్పేది దేవుడి యొక్క మన యొక్క దేవుడి గంధంలో ఉన్నదా, లేకపోతే బయట విషయాలు తెలియజేస్తూ ఉన్నాడా, లేకపోతే పిట్టకథలు బోధిస్తూ ఉన్నాడా, లేకపోతే ఉన్నదన్నట్టుగా బోధిస్తూ ఉన్నాడని క్రైస్తవ సంఘం ఆలోచించే వారిగా ఉన్నారు. ఒకసారి చూడండి, అపోస్తలుడు పౌలు, శీల బోధిస్తుంటే ఒక సంఘంలో ఉన్నటువంటి సభ్యులు ఏం చేస్తున్నారో తెలుసా? అపోస్తలుడు పౌలు, శీల ఎలాంటి వారు? ప్రవక్తలు, బోధకులు, దేవుని చేత పంపబడినటువంటి వారు. కానీ వారి బోధన కూడా ఆ సంఘం ఏం చేసిందో తెలుసా? పరిశీలన చేసినది. ఏం చేసిందట? పరిశీలన చేసింది. చూడండి ఒకసారి అపోస్తల కార్యములు 17వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుతున్నాము. అపోస్తల కార్యములు 17వ అధ్యాయము. మా చదువుకునే వాళ్ళు, చదివినటువంటి వారు రాసుకోండి, మీకు పనికి వస్తాయన్నమాట పిల్లలు. 17వ అధ్యాయం 11వ వచనం. మీరు తెస్సలోనికలో ఉన్న వారి కంటే యోగ్యుడై ఉండేది గనుక సంపూర్ణ సిద్ధ మనసుతో వాక్యమును అంగీకరించి పౌలును, శీలయును చెప్పిన సంగతులు అలా ఉన్నవో లేవో అని ప్రతి దినమును లేఖనములను పరిశోధించుచు వచ్చింది. చూసారా? తెస్సలోనికలోని సంఘము అపోస్తలుడు పౌలు, శీల దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తూ ఉన్నప్పుడు మాసిదోనియా దేశంలో ఉన్నటువంటి ఆ ప్రజలు వీరు సరైనటువంటి బోధ వరకు చేస్తూ ఉన్నారా, లేకపోతే అబద్ధ బోధ వరకు తెలుపుతూ ఉన్నారా అని వీరు బోధిస్తుంటే వారు దేవుని లేఖనాన్ని ఏం చేస్తున్నారంటే పరిశీలన చేస్తున్నారు. వీరు చెప్పే బోధ గ్రంథంలో ఉండగా, వీరు చెప్పే మాటలు ఈ యొక్క గ్రంథంలో దేవుడు రాయించాలా, లేకపోతే బయట విషయాలు చెబుతున్నాడా అని వాళ్ళు పరిశీలన చేస్తూ ఉన్నారు. అందుకనే దేవుడి యొక్క వాక్య విషయంలో మనం బహు జాగ్రత్తగా లేకపోతే నీవు నేను పరలోక రాజ్యంలో అసలు దగ్గర కూడా పోలేము అన్నటువంటి విషయాన్ని ఆయన గ్రంథంలో నుంచే దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. అందుకని అక్కడ తిమోతికి రాసినటువంటి పత్రిక 2వ పత్రిక 4:3 ఏమన్నాడు? ఎందుకనగా జనులు హితబోధను సహింపక దొరల చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులు తమ కొరకు పోగు చేసుకుని సత్యమునకు చెవియక కల్పన కథల వైపు తిరుగు కాలము వచ్చును. ప్రభు ముందుగానే చెప్పాడు, అమ్మా సత్యమైనటువంటి దేవుని యొక్క మాటలు మీ చెవులతో మీరు ఎన్నరూ
ఎక్కడైతే కల్పనా కథలు ఉంటాయో, ఎక్కడైతే అన్యబోధ ఉంటూ ఉన్నదో, ఎక్కడైతే వారు దేవుని యొక్క వాక్యానికి విరుద్ధంగా బోధిస్తారో వారి మాటలు మీరు వింటారు, కానీ దేవునికి సత్యమైనటువంటి హితమైనటువంటి దేవుని యొక్క మాటలు మీరు వినరు అని పౌలు ఎఫెసీలో ఉన్నటువంటి సంఘానికి తెలియజేస్తూ ఉంటాడు. నిజంగా చూసారా? అందుకనే ప్రభు ఏమన్నాడు? ఇరుకు మార్గమును మీరు ప్రవేశించండి. విశాల మార్గము ఉంటుంది. ప్రతి వారు ఎవరైనా ఏ మార్గం కోరుకుంటారమ్మా? విశాలమైనటువంటి మార్గానికి వెళ్ళాలనుకుంటారు. ఇరుకు మార్గాలు ఎవరన్నా వెళ్ళాలని కోరుకుంటారా? ఎవరు కూడా కోరుకోరు. కానీ ప్రభు ఏమన్నాడో తెలుసా? మీరు ఇరుకు మార్గంలో వచ్చి నాతో చేయండి అంటూ ఉన్నాడు. మీరు ఇరుకు మార్గంలో ప్రవేశించాలని మీరు అనుకోండి అంటూ ఉన్నాడు. విశాల మార్గం ఎందుకో తెలుసా? అది నరకానికి వెళ్ళే మార్గం అని కూడా దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. అందుకనే ప్రభు అపోస్తలుడు పౌలు ఇక్కడ ఏమంటూ ఉన్నాడంటే, జనులు సత్యమైనటువంటి బోధన వినక దురదశములు గలవారై తమ స్వకీయ బోధకులను వారి వరకు పోగు చేసుకుంటున్నారు. అంతేకాదు సత్యమునకు చెవియక కల్పన కథల వైపు తిరుగు కాలము వచ్చును. ఏమొస్తే కాలం వస్తుందంట? దేవుని యొక్క వాక్యము వినరు, దేవుని యొక్క సేవకులు పడతారు, దేవుని యొక్క సేవకులను చంపుతారు, వారు సరైనటువంటి మార్గంలో ఉండరు అని ఆనాడు క్రీస్తు శాఖ మొదటి శతాబ్దంలోనే ఆ పరిశుద్ధాత్మ ద్వారా పౌలు ఆనాడు ఉన్నటువంటి ఎఫెసీ సంఘానికి ఈ లేఖనాలను పరిశీలన చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకనే ప్రియులారా, మొదటిగా మనం ఏం చేస్తూ ఉన్నాము? మీరు ఏమి వింటున్నారు జాగ్రత్తగా వినాలనుకుంటున్నారు. ఏమన్నాడు? మార్కు సువార్త 4:24, మీరు ఏమి వింటున్నారు జాగ్రత్తగా చూసుకునండి అని ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు సంధిస్తున్నారు. ఒకవేళ నీ వినేది దేవుని యొక్క వాక్యము కాకపోతే, నీ వినేది దేవుని యొక్క గ్రంథంలో లేకపోతే ఎంతో పాపమని కూడా దేవుని యొక్క మాటలు మనకు తెలియజేస్తూ ఉన్నాయి. చూడండి ఒకసారి, ఏడుగా పాపము. మత్తయి సువార్త 15వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకుందాము. సార్ చూడండి, మత్తయి సువార్త 15వ అధ్యాయము 14వ వచనము. వారి జోలికి పోకుడి, వారు గుడ్డివారై ఉండి గుడ్డివారికి త్రోవ చూపువారు, గుడ్డివాడు గుడ్డివారికి త్రోవ చూపునేలా వారిద్దరూ గుండెలో పడుదురు కదా నేను. ఎవరు జోలిపోకూడదట? అబద్ధ బోధకుల యొక్క బోధ ఏమవుతుంది? వారు సత్యము చెప్పరు, కల్పనా కథలు చెప్తారు. అలాగనే ఈ యొక్క పరిశీలన శాస్త్రం కూడా ఎలాంటి వారు? వారు దేవుని యొక్క బోధ చేయరు. వారు ఎంతసేపటికి కూడా యూదులు ఏం చేస్తూ ఉన్నారు? వారి యొక్క డబ్బులు మేదలా నిందాలన్నటువంటి ఈ ఆలోచన కలిగే ఈ యొక్క పరిశీలన ఈ శాస్త్రం ఉన్నారు. కానీ సత్యము చెబుదామే, వీరిని సరైనటువంటి మార్గంలో నడుపుదామే. ప్రభు రాబోతూ ఉన్నాడు, మీ పాపముల వరకు తన ప్రాణాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు. ఆదిమ ప్రవక్తలు ఏ విషయాన్ని బోధించామని వారి ఒక్క మాటల ప్రవక్తల లేఖనాల నుంచి వారు చదివి ఆ యూదులకు ఇశ్రాయేలు ప్రజలకు చెప్పలేదు. అందుకని యేసుక్రీస్తు అంటున్నారు, వారు గుడ్డివాడై ఉండి గుడ్డివారికి మేము త్రోవ చూపుదామంటూ ఉన్నారు. అమ్మా, నిజంగా కళ్ళుగా ఒక వ్యక్తికి అతను మనకు త్రోవ చూపిస్తాడా? అతనికే ఎట్టుకోవాలని తెలియదు, మనం అతన్ని వెంబడిస్తే. అందుకనే ప్రభు ఇక్కడ అంటూ ఉన్నాడు, గుడ్డివారికి గుడ్డివాడు త్రోవ చూపునేలా ఇద్దరు గుంటలో, మన గుంటలో అంటే ఇద్దరు చచ్చిపోతారు. అలాగే క్రైస్తవ జీవితంలో నువ్వు సరైనటువంటి బోధన లేకపోతే, నువ్వు సరైనటువంటి సంఘంలో నువ్వు లేకపోతే, నువ్వు సరైనటువంటి ఆ బోధన నీ హృదయంలో దాచుకునకపోతే నీ జీవితం కూడా గుడ్డివాడి వలె ఆ గుండెలో పడిపోవడానికి అవకాశం ఉన్నదని దేవుని యొక్క గ్రంథము మనకు సెలవిస్తూ ఉంటుంది. అందుకని ఈ మాటలు రాటేట జాగ్రత్త కలిగి మనము వినేవారిగా ఉండాలా, అనుసరించే వారిగా ఉండాలా. అంతేకాదు ప్రియులారా, మనం ఏం వింటూ ఉన్నామో ఆ విషయాలు, అన్ని విషయాలు కూడా మనం ఎలా ఉండాలంటే బహు జాగ్రత్త కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఒకసారి చూడండి, ఎందుకు కోరుకుంటూ ఉండండి. ఇంకా ఆయన ఏజ్కేల్ గ్రంథము 22వ అధ్యాయము 26వ వచనం చదువుకున్నాము. ఏజ్కేల్ గ్రంథము 22వ అధ్యాయము
26. దాని ఆజ్ఞలో నా ధర్మశాస్త్రమును నిరాకరించుదురు, నాకు ప్రతిష్ఠితములో వస్తువులను అపవిత్రపరచుదురు. ప్రతిష్ఠితమైన దానికిని సాధారణమైన దానికిని భేదమెచ్చరు. మా దేవుడి యొక్క మందిరం వేరు, ఇందులో ఉన్న పాత్రలు వేరు. ఈ పాత్ర ఎలాంటిది? 2 పాత్రలు. ప్రభు యొక్క శరీరం అనేది పరిశుద్ధమైనటువంటి, కానీ బయట ఉన్నటువంటి ఎలాంటి వాటిని ఎలాగైనా కూడా మనం వాడుకోవచ్చు. కానీ వీటి దగ్గరకు వచ్చేసరికి మన భావం ఎలా ఉండాలా? ఇదిగో నా పాపముల కొరకు తన యొక్క రక్తాన్ని చిందించినటువంటి, ఆ రక్తానికి గుర్తైనటువంటి ఈ ద్రాక్షరసం కదా, ఆయన నా యొక్క పాపములు కూడా తన యొక్క శరీరాన్ని మర్యాదపరిచినటువంటి ఈ యొక్క పాత్రలోనిది క్రీస్తు శరీరం కదా అని మనం ఏం చేయాలా? భేదాలు ఎంచాలి. ఏది పరిశుద్ధమైనది, ఏది పరిశుద్ధమైనటువంటి కాదు. దేని దగ్గర మనం జాగ్రత్త కలిగి ఉండాలా, దేని దగ్గర మనం అజాగ్రత్త కలిగి ఉండాలనేది మనము ఆలోచన చేయాలి. ఇక్కడ అదే అంటున్నాడు ప్రవక్త 22, 26 అదే విషయాన్ని ఏజ్కేలు గారు తెలియజేస్తూ ఉన్నాడు. చూడండి ఒకసారి 27. దానిలో అధిపతులను లాభము సంపాదించుటకై నరహత్య చేతులను మనుషులను నశింప చేతులను వేటను చీల్చు తోడేళ్ళు వలె ఉన్నారు. ఎలా ఉన్నారంట? అబద్ధ బోధకులు. జనులు ఎలా పోతే నాకెందుకు, నాకు వచ్చే సందకాలుగా నాకు వస్తూ ఉన్నది కదా, నేను ఏ బోధ చేస్తే ఏమున్నది అని ఈ యొక్క యాజకులు ఎలా ఉన్నారంటే అబద్ధంగా దేవుని యొక్క వాక్యాన్ని ధర్మశాస్త్రాన్ని బోధించే వారిగా ఉన్నారు. అందుకని ఏం చేయాలంటే ఎవరు సరైనటువంటి బోధకుడా, ఎవరు సరిగా దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తున్నారని నీవేం చేయాలని తెలుసా? ఆలోచన కలిగి సరైనటువంటి మార్గంలో నువ్వు నడిచేవారిగా ఉండాలి. దేవుడు మాకు కుమారులను మార్పిస్తూ ఉన్నాడు. వాళ్ళు 10వ తరగతి పాస్ అయ్యారు, ఇంటర్మీడియట్ ఒక కాలేజీలో చేర్చారు. తల్లిదండ్రులుగా మనము ఎలా ఆలోచిస్తాము? ఇదిగో ఎర్రడపాలెంలో మంచి కాలేజీ ఉన్నదా, లేకపోతే మార్కాపురంలో మంచి కాలేజీ ఉన్నదా, లేకపోతే ఒంగోలులో చేర్పిద్దామా, గుంటూరులో చేర్పిద్దామా, అక్కడ మంచి పాఠాలు చెప్పే బోధ చేసే టీచర్స్ ఉన్నారని తల్లిదండ్రులు ఎలాగైతే భౌతిక సంబంధంగా తమ యొక్క బిడ్డల గురించి ఆలోచిస్తున్నారో, మరి దేవుడి యొక్క ధర్మశాస్త్రము ఆయన యొక్క వాక్యం వినే విషయంలో నీ జాగ్రత్త లేకపోతే ఎలా? అందుకనే పిల్లల 3 విషయంగా ప్రభు ఏమి సెలవిస్తూ ఉన్నాడంటే మీరేమి వింటున్నారో మీరు జాగ్రత్త కలిగి ఉండండి, వినండి అని చెప్పేసి ఈ గ్రంథాన్ని మనం చూస్తూ ఉన్నాం. 4వది మనం గమనించితే చూడండి, మనము ఎందుకు దేవుని యొక్క మందిరానికి వస్తూ ఉన్నాము అంటే దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకోవడానికి రావాలా. ఎందుకు రావాలి మందిరానికి? నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని తగ్గించిన వారమును సేవకుడు ఏం చెప్పాడు, నేనేం నేర్చుకున్నాను, 100 మాటలలో 2 మాటలలో నా హృదయంలో ఉన్నాయా, లేకపోతే వారం ఏదో వచ్చి దేవుడికి కనిపించి ఆ దగ్గర కూర్చొని బయటకు వెళ్ళిపోతున్నానని నిన్ను నువ్వు ప్రశ్న వేసుకునే వారిగా ఉండాలి. అందుకని 4వ విషయం దేవుడు ఏమంటూ ఉన్నాడంటే నువ్వు దేవుని మందిరానికి ఎందుకు రావాలి అంటే ఆయన యొక్క మాటలు విని నేర్చుకోవడానికి రావాలా. మన పిల్లలు పాఠశాలకు పంపిస్తున్నాం, వాళ్ళు 10th క్లాస్లో ఏదైతే చదివినారో ఇంటర్మీడియట్లో కూడా అదే చదివినట్లయితే వాళ్ళు అభివృద్ధి కనిపిస్తుందమ్మా? కనిపించదు. వాళ్ళు మెట్టుకు మెట్టు ఎదుగుతూ ఉన్నప్పుడు ఆ తల్లిదండ్రులకు ఆనందం కలుగుతూ ఉన్నది. అలాగనే దేవుడు కూడా నువ్వు దేవుని మందిరంలో వాక్యంలో అభివృద్ధి చెందుతూ ఉన్నావా, వాక్యం వింటూ ఉన్నావా, లేకపోతే వాక్యాన్ని అశ్రద్ధ చేస్తూ ఉన్నావని దేవుడు నిన్ను పరిశీలన చేయబోతూ ఉన్నాడు. ఏం సమాధానం చెప్పగలవు? రేపు దినాలు దేవుడు వచ్చి అమ్మా నీ కాలంలో బ్రతికిన 70 సంవత్సరాలు 50 సంవత్సరాలు నువ్వేమున్నావు దేవుని యొక్క సన్నిధానంలో నాకు చెప్పమంటూ నువ్వు ఏం చెప్పావా, ఏం చెప్పగలవు? ఒకసారి మనం ప్రశ్న చేసుకోవాలనుకుంటాను. అందుకనే 4వదిగా నువ్వు దేవుని మందిరానికి వచ్చినప్పుడు నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకోవడానికి ఆయనను అనుసరించడానికి రావాలి అని దేవుని యొక్క గ్రంథం మనకు సెలవిస్తూ ఉంది. ఈ సమయంలో చూడండి, ద్వితీయోపదేశకాండము 31వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుతున్నాము. ద్వితీయోపదేశకాండము 31వ అధ్యాయము 12వ
12. మీ దేవుడైన యెహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ అనుసరించి నడుచుకున్నట్లు మా ఏమన్నారు? దేవుడి మందిరానికి వెళ్ళి నిద్రపోమన్నాడు దేవుడమ్మా చెప్తారు. ఎక్కడన్నా బయటలో ఉండదా? లేకపోతే అశ్రద్ధగా ఉండమన్నాడా? లేదు. ఇక్కడ ఏమంటున్నాడు ఆయన? మీ దేవుడైన యెహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ అనుసరించి నడుచుకున్నట్లు పురుషులేమి స్త్రీలేమి పిల్లలనేమి నీ పురములోనున్న పరదేశులేమి వాటిని విని నేర్చుకొనుటకై అందరినీ పోగు చేయవలను. ఎందుకు పోగు చేయమంటున్నాడు దేవుడు? ఓ మోసే, ఇశ్రాయేలులో ఉన్నటువంటి 12 గోత్రాలందరినీ కూడా ఇదిగో ఈ సమాజంలోనికి పిలువను. వారు ఎందుకు వస్తూ ఉన్నారో తెలుసా? ఈ ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి నా మాటలు ఏవైతే ఉంటూ ఉన్నాయో వాటిని వినాలా, రెండవదిగా అనుసరించాలా, మూడవదిగా వారు నేర్చుకోవాలా, నాలుగవదిగా అక్కడ ఎవరెవరు ఉండాలా? తల్లిదండ్రులు ఉండాలా, పిల్లలు ఉండాలా, కుటుంబం అందరూ కూడా సమాజ మందిరంలో నిలబడి కూర్చొని నేర్చుకోవడానికి పిలువ అని చెప్పేసి మోసే ద్వారా దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. నిజంగా మనం నేర్చుకుంటున్నామా? లేకపోతే నామకాతమైనటువంటి భక్తి జీవితాన్ని కలిగి ఏదో ఆదివారం పోకపోతే నా యొక్క భార్య ఏమన్నా అంటదేమో, లేకపోతే నా భర్త ఏమన్నా అంటదేమో, నా పిల్లలు అమ్మా ఎందుకు ఇక్కడ ఉన్నావు, ఇంటికాడే దేవుడి మందిరానికి వెళ్ళి రావచ్చు కదా, వారి కోసమే వస్తూ ఉన్నావేమో. ఒకసారి నిన్ను నువ్వు పరిశీలన చేసుకో. ఎందుకంటే దేవుడి యొక్క మాటలు మనం విని వాటిని అనుసరించి మనము నేర్చుకున్నట్టయితే అవి ఎవ్వరు కూడా తీసివేయలేదు. మన హృదయంలో ఉన్నవి ఎవరైనా తీసివేయగలుగుతారమ్మా? ఈ హృదయంలో మంచి సద్గుణము, జ్ఞానము, వివేకము ఇవన్నీ కూడా మనం నేర్చుకొని పెట్టుకుంటే ఈ వాక్యం ఏం చేస్తుందో తెలుసా? లోకములో నువ్వు ఎలా నడవాలో, ఎలా ఇతరులతో మాట్లాడాలో, పెద్దలతో ఎలా ఉండాలో, నీతోటి వారితో ఎలా నేర్చుకోవాలో, నీ నోట బూతులు వస్తున్నాయా, లేకపోతే మంచి మాటలు వస్తూ ఉన్నాయా, ఇతరులకు నువ్వు బోధ చేయగలుగుతూ ఉన్నావా, లేకపోతే నీకు నీవే పాపంలో నడిచేవాడిగా ఉన్నావా? వీటన్నిటినీ ఏది తెలియజేస్తుందో తెలుసా? ఈ లేఖనాలు తెలియజేస్తాయి. నువ్వు పాపివా, పరిశుద్ధుడా, నువ్వు అనీతిమంతుడివా, నీతిమంతుడివా, నువ్వు ఎలా నడుచుకుంటున్నావు, నువ్వు నిజమైనటువంటి భక్తిపరుడువా, లేకపోతే నిజం కాని భక్తిపరుడువా, నీవు వేషధారివా, లేకపోతే సత్యవంతుడివా అన్నది ఈ గ్రంథం నేను ఏం చేస్తుందో తెలుసా? ఏకపరుస్తుంది. ఎందుకని మోసే ద్వారా దేవుడు అంటున్నాడు, ఈ ధర్మశాస్త్ర గ్రంథం అంతటిని చదివి వారికి వినిపించి వారు నేర్చుకున్నట్లు, వారు అనుసరించినట్లు అక్కడ ఎవరున్నారట? పెద్దలనేమి, వృద్ధులనేమి, పిల్లలనేమి, నీ కుమార్తెలు అందరూ కూడా ఇక్కడికి వచ్చి విని నేర్చుకోవాలా. మనం కూడా ప్రతి ఆదివారం ముందుకొస్తూ ఉన్నాం. దేవుడి యొక్క మాటలు వినడానికి కావాలా? దేవుడు మనల్ని చూస్తున్నాడని మన హృదయంలో నిశ్చయించుకోకూడదా? ప్రభు ఒక మాట అన్నాడు, ఏమన్నాడు తెలుసా? ఎక్కడ 2-3 కూడి నా నామమున ప్రార్థన చేస్తే నేను అక్కడ, ఎక్కడ ఉంటాడమ్మా? ఇక్కడనే 2-3 కూడి నా నామమున ప్రార్థన చేస్తే అక్కడే ఉంటాడు. మరి ప్రభు ఉన్న కాడ నీ అనాలోచిత నిర్ణయాల వల్ల, లేకపోతే ప్రభువు నిన్ను చూస్తూ ఉన్నప్పుడు నీ ప్రవర్తన, నీ ఆలోచన సరిగా లేకపోతే ఆయన గమనించదా? 139 చెప్పిన మొదటి 2 వచనాలు చదువుకుంటే దావీదు మహారాజు అన్నాడు, దేవా నీవు నా నడకను నా పడకను పరిశీలన చేసి ఉన్నావు. మాట నా నోటిలోనికి రాకముందే నా అంతరంగంలో హృదయంలో ఏమున్నదో అది నీకు తెలుసయ్యా. ఎక్కడికి వెళ్ళను నీ నుండి నేను ఎక్కడికి పారిపోదును అని దావీదు మహారాజు తెలియజేస్తూ ఉన్నాను. ఈనాడు అనేక మంది దేవుడు మనల్ని చూడట్లేదులే, నేను చేసే మాటలు కానీ, నేను చేసే పనులు కానీ దేవుడు నన్ను చూడట్లేదని నీవు అనుకుంటున్నావేమో. రహస్యమందున్నటువంటి దేవుడు నిన్ను పరిశీలన చేస్తున్నాడని జ్ఞాపకం చేసుకోవాలా. అందుకనే ఎందుకు రావాలంటే దేవుని యొక్క మందిరానికి మనము దేవుని యొక్క వాక్యాన్ని విని అనుసరించి నీవు నేర్చుకునే విధంగా దేవుని యొక్క సన్నిధానానికి మనము వచ్చేవారిగా ఉండాలనుకున్నాను. ఇంకా మనం చదువుకుంటే చూడండి, కింద వచ్చిన 13వ వచనంలో ఆయన ఏమంటూ ఉన్నాడు? అలాగూ నేర్చుకునే పక్షమున దాన్ని మెరుగని వారి సంతతి వారు దాన్ని విని మీరు స్వాధీనపరచుటకు యోర్దానును దాటబోచున్న దేశమును మీరు బ్రతుకు దినములన్నీ మీ దేవుడైన యెహోవాకు భయపడుట నేర్చుకునవలెను. ఎవరికి భయపడాలంట? దేవుడికి భయపడాలి. ఎందుకో తెలుసా?
ఆయన మనకు సమయాన్ని, కాలాన్ని, జీవాన్ని, ఊపిరిని దేవుడు మనకు అన్ని అనుగ్రహిస్తున్నాడు. అదేవిధంగా దేవుడు ఒక్క నిమిషం నువ్వు లేవని ఆయన అనుకున్నాడు అనుకో, ఈ లోకంలో మనం బ్రతుకుతామమ్మా, పోతపోతనే చేద్దాం. అందుకనే ప్రియులారా, మనము దేవుని యొక్క వాక్య విషయంలో 5 విషయాలు మనము నేర్చుకుని ఉన్నాం. పోయిన గతించిన ఆదివారం మనం ఏం నేర్చుకున్నాము? నీవు దేవుని మాటలు వినేవారైతే దేవుని యొక్క మందిరానికి రావాలి, లేకపోతే రావద్దు అని దేవుడు అన్నాడు మొట్టమొదటిగా. రెండవ విషయంగా మనం ఏమి నేర్చుకున్నాము? దేవుని మాటలు సువార్తికుడు బోధించేటప్పుడు శ్రద్ధగా వినాలా. వింటే ఏమొస్తుందమ్మా? రోమిలకు రాసినటువంటి పత్రిక 10:17 అంటాడు, కాగా వినటం వల్ల విశ్వాసం కలుగును, వినుట క్రీస్తు గురించిన మాట కలుగును. లోకంలో ఎన్నో మాటలు ఉంటాయి, లోకంలో ఎన్నో పరిమాణాలు ఉంటాయి. నువ్వు మాట్లాడే ప్రతి మాటకు కూడా దేవుడు తీర్పు దినాలని లెక్కడుగుతాడు నిన్ను. కానీ అది తెలుసుకోలేక మనము ఏదంటే మనం మాట్లాడుతూ ఉన్నాం. అందుకని రెండవది ఏంటిది? నువ్వు దేవుని మాటలు స్వార్థను బోధించేటప్పుడు జాగ్రత్తగా వినాలా. అందుకనే ప్రభు ఒక మాట ఉన్నాడు, ఏమన్నాడు? చెవులు గలవాడు నా యొక్క మాటలు వినుడుగాక. చెవులు అందరికీ లేవమ్మా. దేవుడు 2 కళ్ళు, 2 చెవులు, 2 చేతులు, ఈ శరీరంలో దేవుడు ప్రతిదీ కూడా దేవుడు మనకు. కానీ ఏ చెవులు కావాలన్నాడు? దేవుని యొక్క వాక్యము వినే చెవులు నాకు కావాలి. అట్టయితేనే నాకు చెవులు ఇవ్వండి అని దేవుడు అంటూ ఉన్నాడు. కాబట్టి ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మూడవదిగా మనం ఏం చూస్తున్నాం ఈరోజు? మీరు ఏమి వింటున్నారో జాగ్రత్తగా చూసుకోవాలా. ఏమి వింటున్నా, ఏం బోధేద్దాం ఈరోజు? అవి సత్యమా, అసత్యములైనా, లేకపోతే కల్పనా కథలా, పిట్ట కథలా ఉన్నది, లేకపోతే దర్శనాలా, లేకపోతే వాడి యొక్క వ్యక్తిగత జీవితాలు చెప్పాడా? అది మనం వినేవారిగా ఉండాలి. నాలుగుగా చూసినట్టయితే ఎందుకు దేవుని యొక్క మందిరానికి మనము రావాలి అంటే దేవుని యొక్క వాక్యాన్ని విని నేర్చుకోవడానికి రావాలని దేవుని యొక్క గ్రంథం మనకు సెలవిస్తున్నది. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ 4 విషయాలు మనకు మనం బోధన చేసుకుంటూ, దేవుడు నా గురించి ఏం బోధించాడు, నేను ఎలా ఉన్నాను, నేనేమన్నా మార్చుకునే ఉన్నాయా, లేకపోతే నా మార్గం సరిగా లేదా, నేను దేవుడి వైపు సరిగా ఉన్నానా అని మనకు మనం ఏం చేయాలా? ప్రశ్న వేసుకోవాలా. అందుకని చివరిగా ఒక మాట చదువుతూ ముగించుకుందాం. చూడండి, మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుకుంటూ ఈ వాక్యాన్ని నేను ముగించుకుంటూ ఉన్నాను. చూడండి ఒకసారి. మత్తయి సువార్త 7వ అధ్యాయము 21. నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యములో ప్రవేశింపడు కానీ. అదిగో బైబిల్ పట్టుకున్న వాళ్ళందరూ పరలోక రాజ్యం పోరమ్మా. లేకపోతే బోధించే ప్రతి స్వార్థకుడు అందరూ పరలోక రాజ్యంలో పోరు. లేకపోతే దేవుడి యొక్క మందిరానికి వచ్చే ప్రతి ఒక్కరు కూడా పరలోక రాజ్యంలో పోరు. దేవుడు చెబుతున్నటువంటి మాటలు ఏమన్నాడు? ప్రభు ప్రభు అని పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యములో ప్రవేశింపడు కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించదు. అంటే నీ మీద తండ్రికి ఒక ఉద్దేశం ఉన్నది, నీ మీద తండ్రికి ఒక సంకల్పం ఉన్నది. ఆ తండ్రి మాటలను వినాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఆ తండ్రికి పుట్టిన కుమారుడు అయినటువంటి క్రీస్తు యొక్క ఆత్మను నీవు బయటపడాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. కాబట్టి మనం ఎలా నడుచుకుంటున్నాం? దేవుని యొక్క మాటలు విని గ్రహించి వాక్యంలో ఎదిగి వాక్యంలో అభివృద్ధి పొందినట్లయితే సాతాను వాడు మనల్ని ఏమీ కూడా చేస్తాడమ్మా? మనం ఏమీ చేయలేదు. ఎందుకో తెలుసా? మనం నమ్ముకున్నటువంటి దేవుడు సత్యవంతుడు, ఆయన సర్వోన్నతుడు, మహోన్నతుడు. ఆయన నీనా బాధలు తీసివేయగలడు, నీనా శ్రమను ఆయన కలిగించగలడు, నిన్ను నన్ను కుటుంబాలను దీవించగలడు. కనుక ఈ వాక్యం ద్వారా మిమ్మల్ని హెచ్చరిస్తూ ఈ వాటం నన్ను కూడా హెచ్చరిక చేసుకుంటూ ఓపుకుతున్న మీ అందరికీ మన రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తూ ఈ వాక్యాన్ని ముగించుకుంటూ ఉన్నాను. ప్రార్థన చేసుకున్నాను. ప్రార్థన. సకలాశ్వరులకు కారణాభివృద్ధి మా ప్రియాపంలో తండ్రి, ఈ ఘనమైన అత్యున్నతమైన నామానికి వందనాలు, స్తుతి స్తోత్రములు. గడిచిన కాలం అంతయు గడిచిన జన్మలన్నీ మమ్మల్ని కాల్చి కాపాడి మా